श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 40 నుంచి కంటిన్యూ చేద్దాం. 40 శ్లోకం. శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ లలితా పరమేశ్వరీ సర్వే తే విస్మయం జగ్ముర్యే తత్ర సదసి స్థితాః. నిగ్రహానుగ్రహ శక్తి కలిగినటువంటి లలితాదేవి ఈ వసిన్యాది వాగ్దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని విని ప్రసన్నురాలయ్యారు. అది చూచి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు, కోటాను కోట్ల మంది బ్రహ్మాండులు, లక్ష్మీనారాయణులు, రుద్రాణిలు, శచీంద్రాదులు, సనకాది సిద్ధులు, నారదాది యోగులు, మానవౌఘములు, విశ్వామిత్రాది ఋషులు, అనేక మంది శక్తిగణాలు అందరూ ఉన్నటువంటి సభలో వసిన్యాది వాగ్దేవతలు లలిత రహస్య సహస్ర నామాన్ని స్తుతించటం, ఆ నామాలతోటి అమ్మవారిని స్తుతించటం విని అమ్మవారు ప్రసన్నులయ్యారు. అందరికీ కూడా ఆ సహస్రనామాన్ని విని ఆశ్చర్యచకితులయ్యారు. దీనికి భాష్యం. తే సర్వే బ్రహ్మాణి ప్రభృతయోపి ప్రసాద విస్మయో మూలం తు శబ్దార్థయో అలంకారాది పుష్టి అదోషత. యథా విష్ణు సహస్రనామాదిషు క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ ఇత్యాదౌ నిరర్ధకావ్యయ ప్రయోగః శతాధికనామ్నాయం ద్విరుక్తి కేషాంచిత్ త్రిరుక్తి చతురుక్తి చ న తథా ఇహ స్తోభ ప్రయోగః పునరుక్తిర్వా. యద్యపి భగవత్పాదైః భాష్యే తత్రార్థభేదో వర్ణితః తథా అపి అర్థభేదేన నామ్నాం భేదాంగీకారో నానార్థ ఉచ్ఛేదాది ఆపత్య అనన్యగతికః అర్థభేదే అపి ఉచ్చారణభేదాదపి భేదాపత్తిశ్చ యథా చక్రరహస్య మంత్ర ఉద్ధారాది రూపరహస్యార్థాంతరాణి అపి చమత్కృతాని ఇతి. తాని చ యద్యపి గురుముఖాదేవ వేద్యాని తథాపి విద్వచ్చిత్తచమత్కారార్థం క్వచిత్ క్వచిత్ అర్థాంతరాన్ని తత్ర తత్ర దింగ్మాత్రేణ ప్రదర్శయిష్యామః. దీనికి అర్థం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. దీన్ని చెప్తాను. ఈ స్తోత్రంలో శబ్ద అర్థాలంకారాలు, అంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, అర్థపుష్టి, దోషము ఏమీ లేవు ఈ స్తోత్రంలో. ఈ స్తోత్రంలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయి అనేటువంటిది భాష్యంలో తెలుస్తుంది. ఇది అంతే తప్ప 41 శ్లోకాన్ని చదివినంత మాత్రాన మనకి ఈ అర్థం స్ఫురించదు. భాష్యకారుడు చెప్పినటువంటి దాన్ని బట్టి మనకి ఈ అర్థం స్ఫురిస్తోంది. శబ్దార్థాలంకారాలు లేవు, అర్థపుష్టి లేదు, దోషము లేదు. ఈ గుణాలతోటి అమ్మవారికి ఆశ్చర్యం ఎందుకు, ప్రసన్నురాలు ఎందుకయ్యారు అనేటువంటిది వివరణిస్తున్నారు. స్తోత్రాన్ని అమ్మవారి యొక్క ప్రసన్నతకి ఏ విధంగా అన్వయించారు అనేది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. లలితాదేవికి అనుగ్రహం కలిగింది, ప్రసన్నురాలు అయ్యారు. బ్రహ్మాణి ఇత్యాదులందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. అబ్బాయి, ఈ స్తోత్రంలో ఇటువంటి దోషాలు ఏవీ లేవే అని. దీనికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భాష్యకారులు వివరిస్తున్నారు. భాష్యకారులు ఎవరమ్మా ఇక్కడ? భాస్కర రాయల వారు. ఆయన వివరిస్తున్నారు. విష్ణు సహస్రనామాల్లో ఏవచ ఇత్యాదివి అనేకమైనటువంటి అవ్యయములు ఉన్నాయి. అనర్థక అవ్యయములు అంటారు. అంటే వాటికి అక్కడ అర్థము లేదు. అవ్యయము అంటే మార్పు చెందినటువంటిది వ్యాకరణం ప్రకారం. సామాన్య అర్థం మార్పు చెందినటువంటిది, వ్యాకరణంలో అవ్యయములు అనేటువంటివి ఉంటాయి. అవి అనర్థకములు, ఎక్కడైనా కూడా ఫిట్ అవుతూ ఉంటాయి. అందుకని ఫిల్లర్స్ కింద వాడచ్చు. కానీ అనర్థకమైనటువంటివి అంటే అక్కడ వాటికి ప్రత్యేకించి అర్థం లేదు అనేటువంటిది. ఇది విష్ణు సహస్రనామాల్లో ఉంది ఇలా. అంతేకాకుండా ఒకే నామము
2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ చెప్పబడినటువంటి ఉన్నాయి విష్ణు సహస్రనామాల్లో. విష్ణు సహస్రనామం బాగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా గ్రహించారా? లేదంటే చదవండి, మీకే తెలుస్తాయి. కొన్ని నామాలు 2 సార్లు 3 సార్లు లేదా 4 సార్లు వచ్చిన నామాలు ఉన్నాయి. అలాంటి నామాలు 100కి పైగా ఉన్నాయి విష్ణు సహస్రనామాల్లో. కానీ ఈ లలితా సహస్రనామాల్లో అటువంటి దోషాలు 2 లేవు. అంటే అవ్యయములు, అనర్థక అవ్యయములు లేవు. 2 లేదా 3 లేదా 4 సార్లు చెప్పబడినటువంటివి లేవు. ఈ సహస్రనామాల్లో అటువంటి దోషాలు లేవు. శ్రీ శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. సో శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామాలకి భాష్యం రాసేటప్పుడు ఈ పునరుక్తి కలిగినటువంటి నామాలకి, అంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వచ్చినటువంటి నామాలు ఉన్నాయన్నారు కదా, ఆ నామాలకి అర్థభేదాలు చెప్పి పునరుక్తి దోషం తొలగించారు. అంటే భాష్యం చదివినటువంటి వాళ్ళకి మాత్రమే అది పునరుక్తి కాదు, నానార్థాలు ఇవి ప్రతిపదార్థాలని తెలుస్తుంది. అంటే అర్థం భిన్నంగా ఉన్నంత మాత్రాన ఉచ్చారణ భేదం లేని నామాలని భిన్న నామాలుగా పరిగణించడం అనేటువంటిది అగతిక గతి అని అంటారు. దాన్ని అగతిక గతి. కారణం, ఒకే శబ్దానికి అనేక అర్థాలు ఉండటం అనేటువంటిది భాషా సంప్రదాయం. ఒక శబ్దాన్ని అనేక పర్యాయాలు ఉచ్చరించి దాని నానార్థములలో ఒక్కొక్క అర్థము ఒక్కొక్క ప్రదేశంలో చెప్పుకొని ఇవి అన్నీ కూడా భిన్న శబ్దములు అని వ్యవహరిస్తే శబ్దాలకి ఉండేటువంటి నానార్థకత్వము చెడిపోతుంది. అందువలన ఆ విధంగా ఒకే నామాన్ని 2 సార్లు లేదా ఎక్కువ సార్లు చెప్పడం ఏదైతే ఉందో, అంటే అర్థం వేరే కాబట్టి అర్థం వేరే, అంటే వేరే అర్థంతో ఒకే నామాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం ఏదైతే ఉందో దీన్ని అగతిక గతి అన్నారు. అగతిక గతి అంటే ఏంటో తెలుసా? స్పష్టంగా వేరే గతి లేదు అని, అంటే ఇంకా వేరే పదాన్ని వాడటానికి దొరకలేదు, ఇంకా ఇదే పదాన్ని వాడాల్సి వచ్చిందని. అర్థభేదమును ఉచ్చారణలో భేదం లేనటువంటి శబ్దములు అన్నీ భిన్న శబ్దములు అనవలసి వస్తుంది అప్పుడు. ఎందుకని? అక్కడ భిన్న అర్థం ఉంది. ఇది కూడా దోషమే. ఒక నామం 4 పర్యాయాలు వచ్చిందనుకోండి, విష్ణు సహస్రనామాల్లో వచ్చినాయి ఇలా 4 ప్రదేశంలో 4 అర్థాలు తీసుకోవాలి, భిన్న అర్థాలు తీసుకోవాలి. ఆ అర్థమే అక్కడ చెప్పాలి అనేటువంటిది ఏ నియమం ఉంది? ఇప్పుడు ఒకే నామం 4 చోట్ల వచ్చింది, 4 చోట్ల వేరే వేరే అర్థం తీసుకోవాలి. అదే అర్థం అక్కడ తీసుకోవాలి అనేటువంటి నియమం ఎక్కడుంది? అది ప్రశ్న ఇక్కడ. అది లేదు అని చెప్పడం. కాబట్టి భక్తులకి అర్థములందు సంశయం కలిగి నానార్థములకు విచ్చితి కలుగుతుంది. అప్పుడు ఇట్టి శబ్దార్థ దోషములు లలితా సహస్రనామాలలో లేవు. అది గొప్పతనం. అది వ్యాసుల వారే రాశారు. విష్ణు సహస్రనామం ఎవరండి ఇచ్చింది? వేదవ్యాసుల వారే ఇచ్చారు. ఎక్కడిచ్చారు? మహాభారతం భీష్మ పర్వణి. భీష్మ పర్వణి అంటే అది సప్తమి పర్వము ఎందు అని చెప్పడానికి సంస్కృతంలో పర్వణి. భీష్మ పర్వంలో ఇచ్చారు. భీష్ములు వారు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఉంటుంది, అది వేరే విషయం. ఒక గొప్ప విషయం ఏంటంటే సాక్షాత్ శ్రీకృష్ణుడి ముందు, అంటే విష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి ముందు భీష్ముడు విష్ణు సహస్రనామాలని చెప్పారు. అది కూడా విష్ణుని ఎదురుగుండా పెట్టుకుని ధర్మరాజుకు ఉపదేశించారు. ఎంత గొప్ప విషయం చూడండి. అలా ఇంకెక్కడ జరిగినట్లేదు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఒకటేంటి, వసిన్యాది వాగ్దేవతలు లలిత అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని ఆమెను స్తుతించారు. సో ఇది కూడా అద్భుతమే అలా తీసుకున్నా కూడా. సో లలితా సహస్రనామాల్లో శబ్దార్థ దోషాలు కానీ పునరుక్తి కానీ లేవు. వీటిల్లో చక్ర రహస్యాలు ఉన్నాయి. అంటే లలితా సహస్రనామాల్లో శ్రీచక్ర రహస్యాలు ఉన్నాయి, మంత్రోద్ధారములు ఉన్నాయి. అంటే ఇతర దేవతలకి సంబంధించినటువంటి మంత్రాలు కానీ బీజాక్షరాములు కానీ ఇందులో నిగూఢంగా ఉన్నాయి. మంత్రోద్ధారములు మొదలైనటువంటి అనేక రహస్యార్థములు చమత్కారంగా తెలుపబడ్డాయి ఇందులో. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే గురువుల ద్వారా తెలుసుకోవాలి. గురువుల ద్వారా తెలుసుకోవాలంటే భాస్కర్ రాయల వారి భాష్యం చదివినటువంటి వాళ్ళకే స్పష్టంగా అర్థమవుతాయి. అయినా కూడా విద్వాంసుల యొక్క మనస్సులకి చమత్కారం కలిగించేటువంటి ఉద్దేశంతో, అంటే జనరంజకంగా లేదా విద్వాంసుల్ని రంజింపచేయటానికి అక్కడక్కడ వేరే వేరే అర్థాలు కూడా సూచనప్రాయంగా తెలుపుతారు. ఇక్కడ చెప్తారు, అవి తెలుసుకుందాం. ఇది ఎవరు చెప్తున్నారు? భాస్కర్ రాయల వారు చెప్తున్నారు ఈ భాష్యం. సో భాస్కర్ రాయల వారే స్పష్టంగా చెప్పారు, తథాపి విద్వచ్చిత్త చమత్కారార్థం క్వచిత్ క్వచిత్ అర్థాంతరాన్ని తత్ర తత్ర దిగ్మాత్రేణ ప్రదర్శిష్యామః. అంటే అక్కడక్కడ ప్రదర్శిస్తాము, చక్కగా భాష్యాన్ని మీరు కూర్చుని ఎంజాయ్ చేయండి అని అంటారు చూడండి. మేము అక్కడక్కడ కూడా మీకోసమని అవి కూడా కూర్చి చెప్తాము అని భాస్కర్ రాయల వారు చెప్పారు ఈ మాట. అందుకనే భాష్యం చదవాలి. లలితా సహస్రనామం చదివితే సరిపోదు, భాష్యం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు చదివితే సరిపోదు, శంకర భాష్యం చదవాలి. భగవద్గీత చదివితే సరిపోదు, దానికి శంకర భాష్యం చదవాలి. బ్రహ్మసూత్రాలు
తెలుగులో చదివితే సరిపోదు, శాంకర భాష్య సహితంగా చదవాలి. అప్పుడే దాని యొక్క అంతరార్థం, నిగూఢార్థం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పుడు భగవద్గీత అందరూ చదువుతారు, మేము భగవద్గీత చదువుతామండి అంటారు. చాలామంది దానికి తెలుగులో కాదు, దానికి భావం తెలియదు చాలామందికి. తెలిసిన తెలుగులో అంటే మాతృభాషలో తెలుసుకుంటారు. అది సరిపోదు, శాంకర భాష్య సహితంగా చదవాలి, అది చెప్పటం. సో ఇన్నాళ్ళకి లలితా సహస్రనామం మీ అందరూ కూడా భాస్కర రాయ భాష్య సహితంగా తెలుగులో వివరణ వినగలుగుతున్నారు. అది అమ్మవారి అనుగ్రహం. సహస్రనామాలు చదివి ఉండవచ్చు, ఇప్పటికీ కూడా చాలామంది తప్పులే చదువుతున్నారు. అది నిజంగా వింటుంటే కర్ణ కఠోరంగా అనిపిస్తుంది. అన్యథా అనుకోకండి, తప్పు చదివితే బాధేస్తుంది. ధ్యాన శ్లోకాలు కూడా తప్పులు చదువుతున్నారు, చూసైనా చదవండి. ఇది ఎవరిని ప్రత్యేకంగా నిందించటం కాదు. అమ్మవారి యందు నిజంగా భక్తి ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా చూసి చదవటానికన్నా ప్రయత్నం చేయండి. సో దీంతో 40వ శ్లోకానికి మనము భాష్య సహిత వివరణ వినటం జరిగింది. 41వ శ్లోకం. తతః ప్రోవాచ లలితా సదస్యాన్ దేవతాగణాన్ మమాజ్ఞయా ఏవ వాగ్దేవ్యః చక్రుః. కలిపితే ఏమవుతుందంటే వాగ్దేవ్యశ్చక్రుః, షకారం వస్తుంది, తాళవి షకారం అక్కడ. స్తోత్రమనుత్తమం, స్తోత్రం అనుత్తమం. దీనికి సంక్షిప్తార్థం, అమ్మవారు సభలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నారు. ఓ సభికులారా, అంటే అనేక కోట్ల బ్రహ్మాండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరినీ ఉద్దేశించి సభికులారా, దేవతలారా. దేవతలారా అంటే ఓన్లీ దేవతలని కాదు, అక్కడ దివ్యోగములు ఉన్నారు, సిద్ధోగములు ఉన్నారు, మానవాగములు ఉన్నారు, అన్ని బ్రహ్మాండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాగే శక్తి గణాలు ఉన్నారు, ఇంద్రాదు దిక్పాలకులు ఉన్నారు. అంతమందిని ఉద్దేశించి అందరికీ చెప్తున్నారు అమ్మవారు, ఓ భక్తులారా, సభికులారా అన్నట్టుగా. ఈ వసిన్యాది వాగ్దేవతలు మా ఆజ్ఞ చేతనే శ్రేష్టమైనటువంటి ఈ స్తోత్రాన్ని రచించారు. అందులో డౌట్ ఏముంది? అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆజ్ఞతోటే వాళ్ళు రాశారు. ఆ జాబు వాళ్ళకి అమ్మవారు ఇవ్వటం వాళ్ళ అదృష్టం. ఎన్నో శక్తి గణాలు ఉండగా, అంటే ఎంతోమంది శక్తి దేవతలు ఉండగా, వాగ్విభూతి కలిగినటువంటి దేవతలు ఇంకా చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వసిన్యాది వాగ్దేవతలకే ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ముందే చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నాం. సో నా ఆజ్ఞతోటి శ్రేష్టమైనటువంటి ఈ స్తోత్రాన్ని రాశారు. కాబట్టి ఇందులో మీరు ఆశ్చర్యపడవలసినటువంటిది ఏమీ లేదు. ఎందుకని? వీళ్ళు దానికి ఏ విధంగా యోగ్యులు అనేటువంటిదే అమ్మవారు నిర్ణయించారు. వీళ్ళ యోగ్యతను అమ్మవారు ఏ విధంగా నిర్ణయించారు అది కూడా నిన్న చెప్పుకున్నాం. గుర్తుందా? శ్రీచక్ర రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు. అమ్మవారి యొక్క నామములు తెలిసినటువంటి వాళ్ళు, అంటే నామములు తెలియటువంటి అమ్మవారి యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అలా వాగ్విభూతి కలిగినటువంటి వాళ్ళు, అంటే అమ్మవారి యొక్క వాగ్విభూతి వీళ్ళకి ఉన్నది. వీళ్ళు వాగ్దేవతలు అవటము, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ప్రసాదంతో వీళ్ళకి వాగ్విభూతి కలగటము. మూడోది, ఆ వాగ్విభూతిని వీళ్ళు భక్తులకి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగి ఉండటము. ఆ సామర్థ్యం కూడా అమ్మవారు ఇచ్చింది. శ్రీచక్రం యొక్క రహస్యములు బాగా తెలిసి ఉండటము వీళ్ళకి. అంతేకాకుండా నామమంత్రములలో ఆసక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇన్ని కారణాలు, ఈ 5 కారణాలతోటి అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలకి లలిత రహస్య సహస్రనామ స్తోత్ర రచన కోసం అనుజ్ఞనిచ్చారు. కాబట్టి ఈ స్తోత్రం ఉత్తమమై ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఇది సంక్షిప్తార్థం. 41వ దానికి భాష్యము. తత ఇతి సదసి స్థితాన్ సదస్యాన్ ప్రతి ప్రోవాచ విస్మయ నిరాసార్థం ఇది శేషః. నిరాసార్థం అంటే తొలగించడం, విస్మయం అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యాన్ని తొలగించడానికి. అంత ఆశ్చర్యం పడక్కర్లేదు ఇందులో, ఇది అర్థం అని అమ్మవారు చెప్పినట్టు. అంటే అని చెప్పి తృణీకరించినట్టు కాదు, వాళ్ళ ఆశ్చర్యానికి కారణం చెప్పి వాళ్ళ ఆశ్చర్యాన్ని శాంతింపజేశారు, ఉపశమింపజేశారు. నిరాశ అంటే తొలగింపటము, ఉపశమింపజేయటము ఇత్యాది. విస్మయ నిరాసార్థం అనేటువంటిది అధ్యాహారం చేసి ప్రోవాచ అనేటువంటిది క్రియా అన్వయం చేసుకోవాలి. ప్రోవాచ అనేటువంటిది క్రియాపదం అది. సో ఇది దేవికి సహజమే కాబట్టి ఆ విధంగా అన్వయించుకోవాలి. సో దీంతో విస్మయ నిరాసార్థం అనేటువంటిది అధ్యాహారం చేసి ప్రోవాచ అనేటువంటి క్రియాన్వయం చేసుకోవాలి. ఈ చెప్పటం ఇదంతా ఎందుకు అని అంటే, అమ్మవారికి ఇదంతా సహజమైనటువంటి గుణం. ఎటువంటి ఆశ్చర్యాన్నైనా కూడా తొలగించగలరు అమ్మవారు.
సో వాళ్ళ ఆశ్చర్యాన్ని తొలగించడంలో గొప్ప విశేషం ఏం లేదు. సో ఈ విధంగా అన్వయించుకుంటాం. తర్వాత 42వ శ్లోకము. అంకితం నామభిర్దివ్యైర్మమ ప్రీతి విధాయకై తత్పఠధ్వం సదా యూయం స్తోత్రం మత్ ప్రీతివృద్ధయే. ఈ శ్లోకానికి సంక్షిప్త అర్థము: ఈ సహస్రనామ స్తోత్రం నాకు సంతోషం కలిగించేటువంటి శ్రేష్ఠ నామాలతో కూడినటువంటిది. నా ప్రీతి అతిశయమును మీరు కోరినచో దీనిని ఎల్లప్పుడూ పఠించండి, నిత్య కర్మలాగా చేసుకోండి అని ముందే చెప్పాం. దీనికి భాష్యం. అథ షడ్భిః శ్లోకైః అంబావాక్యం. అంబావాక్యం అంటే లలిత ఉవాచ అని ఇక్కడ ప్రత్యేకంగా రాయకపోయినా కూడా ఇక్కడి నుంచి 6 శ్లోకాలు అమ్మవారు చెప్తున్నారు అని చెప్తున్నారు భాష్యకారులు. మమాజ్ఞయా ఏవ నతు స్వప్రతిభామాత్రేణ అతః నా అత్ర విస్మయ కర్తవ్యేతి భావః. ఈ సహస్రనామ స్తోత్రం నాకు సంతోషం కలిగించేటువంటిది. ఇక్కడ ఇదేదో చిన్న గడబిడయింది. ఈ 42 అని వేసినటువంటిది 41 దాంట్లోనే కలిసిపోతోంది. ఈ సహస్రనామ స్తోత్రం నాకు సంతోషాన్ని కలిగించేటువంటి శ్రేష్ఠ నామాలతో కూడింది. నా ప్రీతి కొరకు, అంటే నా ప్రీతి అతిశయము కొరకు, నేను బాగా సంతోషించడానికి, అనుగ్రహించడానికి, మీకు నా యొక్క అనుగ్రహం విశేషంగా కావాలి అని అన్నప్పుడు దీనిని ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండండి. అప్పుడు నాకు మిక్కిలి అనుగ్రహం కలుగుతుంది మీ యందు అని అమ్మవారు చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో కించిత్ అటు ఇటు అయింది. ఈ భాష్యాన్ని స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే భాష్యానికి అర్థము మమాజ్ఞయాయేవ నతు స్వప్రతిభా మాత్రేణ. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఈ సహస్రనామాన్ని రచించటానికి కారణం వాళ్ళ ప్రతిభ కాదు, నా ఆజ్ఞతోటి రచించారు. కాబట్టి ఈ సహస్రనామ స్తోత్రం ఇంత గొప్పగా రావటంలో ఆశ్చర్యం లేదు. అది నిజమే, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అది సక్రమంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. సో దీంతో 42వ శ్లోకానికి మనం భాష్య సహిత వివరణ వినటం అయ్యింది. ఇక్కడి నుంచి 6 శ్లోకాలు అమ్మవారు చెప్పినటువంటి మాటలు. అమ్మవారి ఆజ్ఞతోటే వసిన్యాది దేవతలు రాశారు, కానీ వాళ్ళ యొక్క స్వప్రతిభ అతిశయం అయితే కాదు. కాబట్టి మీరు ఎవరు ఆశ్చర్యపడక్కర్లేదు, అది ఆ గొప్పతనం అంతా అమ్మవారిదే. సో దీంతో 42వ శ్లోకం అయింది. ఇప్పుడు 43వ శ్లోకము. ప్రవర్తయధ్వం భక్తేషు మమ నామ సహస్రకం ఇదం నామ సహస్రం మే యో భక్త పఠతే అసకృత్ మమ ప్రియతమో జ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం. కామాన్ దదామి అహం అంటే వాళ్ళ యొక్క కామనలను నేను పూర్తి చేస్తాను అని. జ్ఞేయ తస్మై అందువలన తెలుసుకోండి. దీనికి సంక్షిప్త అర్థము: శ్రీ విద్యా దీక్ష పొందినటువంటి భక్తులందరికీ తెలిసే విధంగా నా నామములను ప్రవర్తింపచేయండి అని లలితాదేవి ఆజ్ఞాపించారు లేదా పలికారు. ఇప్పుడు ఈ 43వ శ్లోకానికి భాష్యం. అయం ప్రాథమికో విధి పూర్వోక్తస్తు ఏతత్ అనుపాఠ రూపోః అపి వక్తృశ్రోతృభేదాత్ విధి ఏవ అతయేవ పునః శ్రవణస్య అనన్యపరత్వ అభావేన శాఖాభేదేన పునః శృతాగ్నిహోత్ర విధీనాం ఇవ న కర్మభేదకత్వం సంప్రదాయః ప్రవర్తనీయ ఇతి విధత్తే భక్తేషు శ్రీ విద్యా దీక్షితేషు. అంటే శ్రీ విద్యా దీక్ష పొందినటువంటి వాళ్ళకి అని సంక్షిప్తార్థం. శ్రీ విద్యా దీక్ష పొందినటువంటి భక్తులందరికీ తెలిసేటట్లుగా నామాల్ని ప్రవర్తింపచేయండి. భాష్య వివరణ. అయం ప్రాథమికో విధి అని చెప్పడంతో ఇది ప్రాథమికమైనటువంటి విధి అని చెప్పబడుతోంది. ఏమిటది? వసిన్యాది వాగ్దేవతలతోటి అమ్మవారు చెప్పినటువంటిది. తర్వాత లలిత వాక్యాన్ని అనువదించినటువంటి హయగ్రీవుల వారు అగస్త్యులతో చెప్పినటువంటిది. వక్తలు శ్రోతలు వేరు వేరు అవటంతో ఇవన్నీ కూడా విధివాక్యములు. విధివాక్యములు అంటే ఇలా ఇది చెయ్యాలి అనేటువంటిది విధివాక్యం. అది సూచన కాదు, అంటే ఇన్ఫర్మేషన్ కాదు. ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి. సత్యం వద ధర్మంచరా వేదం చెప్తుంది. అంటే సత్యము చెప్పు, ధర్మం ఆచరించు. సో ఇవి విధివాక్యములు. ఇవన్నీ అంటే అమ్మవారు చెప్పినవన్నీ కూడా విధివాక్యములు. అగస్త్యుల వారితోటి హయగ్రీవుల వారు చెప్పినవి కూడా విధివాక్యములు.
వక్తలు శ్రోతలు వేరు అవటంతో ఇవన్నీ కూడా విధివాక్యములే. అయినా కూడా క్రియ ఒక్కటే కాబట్టి క్రియాభేదం లేదు. అగ్నిహోత్రం జుహ్యాత్ అంటే అగ్నిలో హోమం చెయ్యవలేను అనేటువంటిది అర్థం. అది విధివాక్యం. ఇది అనేక శాఖలలో కలదు. అంటే ఎన్నో వేద శాఖల్లో అగ్నిహోత్రం గురించి ఉంది. ఎన్ని శాఖల్లో చెప్పబడినా కూడా హోమకర్మలో అయితే భేదం లేదు. అదేవిధంగా విన్న వాళ్ళలో భేదం ఉన్నా కూడా కర్మలో భేదం లేదు. ఉదాహరణకి యజుర్వేదం తీసుకుంటే ఎంతో కాలం నుంచి, ఎన్నో యుగాల నుంచి ఆ యజుర్వేదం ప్రవర్తిల్లుతోంది. ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది శిష్యులు నేర్చుకున్నారు. అయినప్పటికీ విధివాక్యంలో మార్పు లేదు, యథావిధిగా ఉంది. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. సో సంప్రదాయాన్ని ప్రవర్తింపచేయాలి అంటే గురు పరంపరలో కంటిన్యూటీ ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. అమ్మవారి అభిప్రాయం అది. అదే అంతటా కూడా విధి అవుతుంది. విధి అంటే సంప్రదాయము. సంప్రదాయం అంటే గురు పరంపరయే సంప్రదాయము. గుర్తుపెట్టుకోండి, గురు పరంపరనే సంప్రదాయము అంటారు. సో దీంతో శ్రీ విద్యా దీక్ష పొందినటువంటి భక్తుడు ఈ సహస్రనామాల్ని చదివినటువంటి వాడు అమ్మవారికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. వాళ్ళ యొక్క కామాన్ దదామ్యహం, వాళ్ళ యొక్క కోరికల్ని నేను నెరవేరుస్తాను అని అమ్మవారు మాటిచ్చారు పూర్వపీఠికలో. చూడండి మరి. సో దీనికి భాష్యము ఉత్తర పీఠికలో అనేక కామ్య ప్రయోగాలు ఉన్నాయి. మనం ఉత్తర పీఠిక అనేది లలితా సహస్రనామాలు అన్నీ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. అదే సీక్వెన్స్ కూడా. ఆ ప్రయోగాల్లో ఈ సహస్రనామ పారాయణ అవకాశాన్ని బట్టి అనేక పర్యాయాలు చేయవలసినది అనేటువంటిది కూడా విధి ఉంది. అంటే ఎన్నిసార్లు చేయాలి, ఈ ఫలం కావాలంటే అలా ఉంటాయి. ఒక పర్యాయం చదివినటువంటి వాళ్ళకే అమ్మవారు నేను కోరికలను తీరుస్తాను అంటే అనేక పర్యాయాలు పఠించినటువంటి వాళ్ళ సంగతి ఇంకేంటి, ఏమని చెప్పాలి? కైముతిక న్యాయం, కిముత వక్తవ్యం. ఒక్కసారి చదివితేనే అనుగ్రహించి వాళ్ళ కోరికలు తీరుస్తున్నాను అంటే అనేక పర్యాయములు పఠించినటువంటి వాళ్ళ సంగతి ఏమి చెప్పాలి? కిముత వక్తవ్యం అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్న సంధించినట్లు కూడా అది. సో ఈ పద్ధతిలో ఆలోచిస్తే కోరికల్ని బట్టి అక్కడ ఆ విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. ఏ కోరికకి ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అలాంటి విధానాలు ఫలశ్రుతిలో చెప్పబడతాయి. సో ఒకసారి పారాయణం చేయాలి అనేటువంటిది విధి. దీన్ని నిత్యకర్మగా చేయమని చెప్పడం కూడా అది కూడా విధివాక్యమే. అయినా కూడా దాక్షాయణ యజ్ఞ విధిలో వలె ఏకపారాయణ విధికి ఆవృత్తి చేయవలేను అంటయే తాత్పర్యం. ఏకపారాయణం అనేటువంటిది విధి, ఫలాన్ని ఆశించేటువంటి వాళ్ళు ఆవృత్తి చేయండి అని. నిత్యకర్మగా విధించడంతో కూడా రోజు చదవండి. ఒకసారి చదివితే చాలు కదా అంటే జన్మకు ఒకసారి చదివితే సరిపోతుంది కదండి, రోజు ఎందుకు చదవటం? అలాంటి మంచి మంచి సందేహాలు వస్తాయి మనకి. అందుకనే ఆవృత్తి చెయ్యాలి అనటమే తాత్పర్యము. ఆవృత్తి అంటే గురువు చెప్పినటువంటి దాన్ని తిరిగి మర్చిపోకుండా వదిలివేయటం, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం, పునరావృత్తి అంటాం దాన్ని. ఇప్పుడు దర్శ పూర్ణమాసాలు రెండు కూడా ఆవృత్తి చేస్తే దాక్షాయణ యాగము అంటారు దాన్ని. దాక్షాయణం అంటే దర్శ పూర్ణమాసములు రెండు, అది కూడా ఆవృత్తి చేస్తే. దాక్షాయణ యాగం చేయవలేను అనేటువంటిది విధివాక్యము. ఆ విధివాక్యానికి దర్శ పూర్ణమాసముల యొక్క ఆవృత్తి చేయాలి అనేటువంటిది విధివాక్యంలో లేకపోయినా కూడా దాక్షాయణ యాగ విధియే దర్శ పూర్ణమాసాలని ఆవృత్తి చేయాలి అనటానికి కారణమవుతోంది. ఆ విధంగా కాకపోతే హోమ విధిలో ప్రథమ బిందుపాతం చేతనే, అంటే మొట్టమొదటిసారి ఆహుతి చేయటంతో శాస్త్రవిధి నెరవేరిపోయింది. ఏంటి? దర్శ పూర్ణమాసంలో చెయ్యాలి అనేది విధివాక్యం. ఒకసారి చేశారు, ఫస్ట్ టైం చేయటంతో అది అయిపోయింది, ఇంకా దర్శ పూర్ణమాసం అయిపోయినట్టే. కాబట్టి ఇంకా పూర్ణాహుతి ఎందుకు చేయాలి? పూర్ణాహుతి చేయడం కూడా వ్యర్థమే కదా. కాబట్టి ఏం స్వీకరించాలంటే శాస్త్రవిధికి ప్రథమ బిందువు పడుట హోమం కాదు, పూర్ణాహుతి పర్యంతము చెయ్యాలి అనేటువంటిది అర్థం తీసుకోవాలి. అంతేగాని యజ్ఞం చేయాలి అన్నారు కదా అని చెప్పి ఒక్క మొట్టమొదటి నామానికి ఆహుతి చేసేస్తే యజ్ఞం అయిపోయింది అని కాదు. పూర్ణాహుతి వరకు మొత్తం చేస్తేనే యజ్ఞం అయినట్లు, హోమం అయినట్టు. అదేవిధంగా పఠించాలి అనేటువంటి విధివాక్యానికి ఒక్కసారి పఠించాలి అనేటువంటిది సామాన్యంగా అర్థం వస్తుంది. అయినా కూడా సకృత్ అనేటువంటి పదము, సకృత్ అంటే పునః పునః అని, మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చెయ్యాలి అనేటువంటిదే బోధించుతోంది అని గ్రహించాలి.
ఆవృత్తి చేయాలి అనేటువంటిది ప్రమాణం లేదు. అంటే అక్కడ ఆవృత్తి చేయాలని లేదు కదండి, పఠించమనేగా ఉంది. అలాంటి శంకని నివారించడానికే సకృత్ అనేటువంటి పదము ప్రయోగించడము వ్యర్థమవుతుంది. సకృత్ పదమే నిత్యకర్మల్లో సకృత్ పారాయణమును బోధించి కామ్యకర్మలయందు ఏకపారాయణ నివృత్తిని చేసి తన్మూలముగా కామ్యకర్మలయందు ఆవృత్తి బోధకమై సార్థకమవుతోంది. కాబట్టి కోరికలను అనుసరించి పలుమార్లు ఆవృత్తి చేయవలసి ఉంటుంది, చేయవచ్చును అనేటువంటిదే ఇక్కడ భావము. తర్వాత 44వ శ్లోకం అమ్మవారు చెప్తున్నారు. 6 శ్లోకాలు పర్యంతము అమ్మవారు చెప్తారు. శ్రీచక్రే మాం సమభ్యర్చ్య జప్త్వా పంచదశాక్షరీం పశ్చాన్నామ సహస్రం మే కీర్తయేత్ మమ తుష్టయే. సంక్షిప్తార్థం: ముందుగా శ్రీచక్రంలో నన్ను పూజించి, నిన్న కూడా చెప్పుకున్నాము, పూజ లేదా అర్చన, జపము, నామపారాయణ, ఇది విధానం. సో అర్చన అన్నప్పుడు శ్రీచక్రంలో పూజ చేయని ఇక్కడ ఇంకా వివరణ ఇస్తున్నారు. శ్రీచక్రే మాం సమభ్యర్చ్య, మాం అంటే నన్ను సమభ్యర్చ్య చక్కగా పూజించి, శ్రీచక్రంలో ముందుగా నన్ను పూజించి, తర్వాత పంచదశి మంత్రాన్ని జపించి, తర్వాత సహస్రనామాల్ని నా తుష్టి కొరకు, నా ప్రీతి కొరకు పఠించాలి. ఇది సంక్షిప్తార్థము. ఇప్పుడు భాష్యము. వక్ష్యమాణేషు కామ్యప్రయోగేషు సతి సంభవే స్తోత్రావృత్తి కర్తవ్యా ఇది విధత్తే ఇదం ఇతి. యః సకృత్ ఏకవారమపి పఠతి తస్మై కామాన్ దదామి కిముత బహువారమితి అనయా భంగ్య కామ్యప్రయోగేషు ఆవృత్తి విధానాభావే అపి అస్తి ఏవ ఆవృత్తి విధానే తాత్పర్యం దాక్షాయణ యజ్ఞవిధివత్ అన్యథా హోమవిధేః అగ్రబిందు నిపాతమాత్రేణ శాస్త్రార్థసిద్ధివత్ సకృత్ పాఠేన ఏవ తత్సిద్ధి ఆవృత్తౌ మానాభావాత్ తత్ పరిసంఖ్యాది అర్థం సకృత్వ విధానస్య వైయర్ధ్య అపాతాత్ ప్రథమ విధౌ ఉక్తస్య సదా తత్వస్య ఉపసంహారార్థమాః శ్రీచక్ర ఇతి న ఉపలక్షణ అనపాయ ఇతి న్యాయబలలభ్యం అర్థం ఆహ. దీనికి వివరణ చెప్తాను. కొంత వివరణ మీకు ఆల్రెడీ చెప్పేశాను, అర్థమైంది. నేను ముందు వివరణ చెప్పాను, తర్వాత భాష్యం వచ్చింది. ఇక్కడ అది మారింది, కొంచెం అటు ఇటు అయింది. సో వివరణ ఆల్రెడీ చెప్పాను. కోరికలను అనుసరించి పలుమార్లు ఆవృత్తి చేయవచ్చును అనేటువంటిదే భావం. అంటే సమ్మరీ ఏంటంటే, కామ్యకర్మలలో ఆ ప్రయోగాన్ని అనుసరించి ఎన్నిసార్లు చేయాలనేటువంటిది ఫలశ్రుతిలో ఉంటుంది. దాన్ని చేయటం తప్పు కాదు, అలా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ సమ్మరీ. సో విధానం కూడా చెప్పారు. తర్వాత 45వ శ్లోకము. మాం అర్చయతు వా మా వా విద్యాం జపతు వా నవా కీర్తయేన్నామ సాహస్రం ఇదం మత్ప్రీతయే సదా. అమ్మవారు ఎన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారో చూడండి భక్తుల కోసం. మాం అర్చయతు వా మా అంటే నన్ను అర్చించితే అర్చించండి, లేకపోతే లేదు. విద్యాం జపతు వా నవా, పంచదశి మంత్రం జపించు లేదా జపించకు. కీర్తయే నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా. నువ్వు అర్చన చేయకు, పంచదశి జపించకు, కానీ నా నామ సహస్రాన్ని మాత్రం నా ప్రీతి కోసం ఎప్పుడు కీర్తించుము లేదా పఠించుము. అబ్బా ఎంత కరుణ చూడండి. ముందు శ్లోకం వరకు కూడా పూజ, జపము, తర్వాత నామపారాయణ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి, ఎక్కడన్నా ఇన్ని చేయలేము అనేటువంటి వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళ కోసం కూడా స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు పూజ చేయకపో, జపం చేయకపో, నామ సహస్రం మాత్రం చెయ్యి అని చెప్తున్నారు. దీనికి భాష్యము కించిత్తే ఉంది. కించిత్ అని అంటే చాలా స్వల్పము, అది చెప్పేస్తాను. అశక్తస్య జపార్చనాదేహే ఫలం ఇది ఏవ లభ్యం ఇత్యాహ. అంటే జపము, అర్చనము ఇలాంటి వాటిని చేయటానికి అశక్తులైనటువంటి వాళ్ళకి ఏ విధంగా ఫలం లభిస్తుంది, అది చేయలేనటువంటి వాళ్ళకి నామసహస్ర పారాయణతోటే ఫలం లభిస్తుంది అని చెప్పటం అయింది అని చెప్తున్నారు. శ్రీచక్రార్చనం చేయకు, పంచదశి మంత్ర జపం చేయకు, నామసహస్రం ఎప్పుడూ పఠిస్తే నాకు ప్రీతి కలుగుతుంది, అమ్మవారికి ప్రీతి కలుగుతుంది. అశక్తుడైనటువంటి భక్తుడికి జపము, అర్చన ఇవి చేయలేకపోయినా కూడా నామపారాయణతోటే ఆ రెండింటి యొక్క ఫలం కూడా కలుగుతుంది. ఇంతకంటే ఇంకా కరుణ ఇక్కడ ఉంటుందండి. 46
మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయః తస్మాన్నామ సహస్రం మే కీర్తయధ్వం సదాదరాత్. సదాదరాత్ అని సంక్షిప్తార్థం 46వ శ్లోకానికి. నా సంతోషంతో ఈ లలితా సహస్రనామ పారాయణ చేసినటువంటి వాడి యొక్క సమస్త కామములను కూడా అతను పొందగలుగుతాడు, అంటే అమ్మవారి అనుగ్రహంతో పొందగలుగుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. లభతే నా అత్ర సంశయం అక్కర్లేదు, వితౌట్ ఎనీ డౌట్. తస్మాత్ అందువలన నామ సహస్రం మే కీర్తయధ్వం, ఆ కారణం వల్ల నా నామ సహస్రాన్ని ఎప్పుడూ కూడా ఆదరంతో కీర్తించండి, పఠించండి. సదా ఆదరంగా అంటే భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, అమ్మయందు ఇష్టంతో పఠించండి అని చెప్తున్నారు. భాష్యము శ్లోకంలోనే స్పష్టమైనటువంటి అర్థం ఉంది కాబట్టి ఇంకా భాష్యం కూడా లేదు, అవసరం కూడా లేదు. చక్కగా స్పష్టంగా ఉంది. మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే, అంటే నా యొక్క ప్రీతితోటి, అంటే నేను ప్రీతి చెందటంతో పఠించిన వాడికి అన్ని కామనలు లభిస్తాయి, నెరవేరుతాయి. నా అత్ర సంశయ, నో డౌట్ అబౌట్ ఇట్. తస్మాత్ అందువలన, హెన్స్ నామసహస్రం మే కీర్తయధ్వం, సహస్రనామాన్ని పఠించండి. సదా అంటే ఎల్లప్పుడూ, ఇంకా ఎలా, ఆదరాత్ భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అమ్మయందు అని చెప్తున్నారు. దీంతో 46వ శ్లోకం కూడా అయ్యింది. రేపు 47 నుంచి చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.